ఆకాశమందు సింహాసనాసీనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీకు అనుగ్రహించిన వాక్కు. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. Praise the Lord. Today our God's promise for us, no weapon formed against you shall prosper. చూడండి ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడు ఇది నాన్న నీ కొరకు సిద్ధపరిచిన ఆయన పరిశుద్ధ వాక్కు ఏమై ఉన్నది అనగా, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. దేవుని నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లెనుగాక. చూడండి నేస్తమా, ఎందుకు నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్తిల్లదని దేవాది దేవుడు చెప్తూ ఉన్నారు అంటే, నిన్ను సృజించిన వాడగు దేవుడు నీ పక్షమందు ఉన్నారు గనుక. నీ పక్షాన నీ దేవుడు ఉన్నట్లయితే నీకు గాఢాంధకారపు లోయలలో నీవు సంచరించినప్పటికీ ఏ అపాయము కూడా రానే రాదు. ఎందుకంటే ఆయన అనునిత్యము కూడా తన దూతలకు ఆజ్ఞాపించి నిన్ను కాయుటకు సిద్ధపరిచి ఉంచుతారు. తన దూతలు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటాయి అని నీ దేవుడు నీకు వాగ్దానం చేస్తూ ఉన్నారు. కాబట్టి నేస్తమా, నీవు నీ దేవునిలో అంటు కట్టబడి నీ దేవునితో గనక అడుగులు వేస్తూ ఉన్నట్లయితే, నీ శత్రువు నీకు ఎంత భయంకరమైన ఆయుధములు నీకు విరోధముగా రూపించినప్పటికీ ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. అనగా వర్ధిల్లు అనివి నీవే, విజయము నీదే. ఎందుకు అంటే, ఏమి జరిగినప్పటికీ, కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, శోధన వచ్చినా చివరికి గెలిచేది దేవుడే. చివరకు వర్ధిల్లేది దేవుని పక్షమందు నిలబడిన నీవే గనుక నీ జీవితంలో నీ దేవుడు ఉన్నతమైన కార్యములను చేయనై ఉన్నారు. ఇక్కడ ఒక ఉదాహరణగా చిన్న విషయాన్ని నేను నీకు చెప్తూ ఉన్నాను. ఏమిటి అంటే, జింక ఉదయమే లేచి మేత మేయడానికి తన స్థావరాన్ని విడిచిపెట్టి అడవిలోనికి వెళ్ళిందట. అడవిలోనికి వెళ్ళి చక్కగా కడుపు నిండుగా అది పగలంతా కూడా ఆహారం తీసుకొని కడుపు నిండిన తర్వాత సాయంకాలం అయినప్పుడు తన నివాస స్థావరాన్ని చేరడం కొరకు వెళుతోందంట. వెళుతూ అక్కడ ఆ అడవిలో ఉన్న జంతువులన్నీ కూడా ఎక్కడైతే నీటి వసతి ఉంటుందో అక్కడికి వచ్చి నీరు తాగి వెళతాయి. ఇది కూడా అలానే అక్కడున్న ఒక నది దగ్గరికి వెళ్ళి ఆ జింక నీళ్లు తాగి తన స్థావరానికి వెళదామని వెళ్ళిందట. వెళ్ళి ఆ నది దగ్గరకు నీరు తాగడానికి వెళ్ళి అలా తన ఎదురుగా చూసిందట. చూసేటప్పటికి ఒక వేటగాడు తన బాణాన్ని సిద్ధం చేసుకొని కూర్చుని ఉన్నాడట. ఆ బాణమును తినపై వేయడానికి సిద్ధముగా ఉన్నాడట. అమ్మో, వేటగాడు నా ఎదురుగా ఉన్నాడని వెనుక తట్టు చూసిందట. వెనుక తట్టు చూస్తే పొదలలో ఒక సింహం కూర్చొని ఈ జింక వైపే చూస్తోందట. సరే, ముందు కూడా ప్రమాదమే, వెనుక కూడా ప్రమాదమే. తను ఎడమ వైపుకు చూసిందట. ఎడమ వైపుకు చూస్తే తను నిలబడి ఉన్న అడవంతా కూడా కాలిపోతూ ఉందట. ఎటు చూసినా ప్రమాదమే. కుడివైపున నది, ఎడమ వైపున అడవి కాలిపోతోంది. ఎదురుగా వేటగాడు ఉన్నాడు, వెనుకన సింహం ఉంది. అప్పుడు ఏమి చేయగలదు చెప్పండి? ఆ జింక ఏమీ చేయలేక తన గుండెల నిండుగా ధైర్యాన్ని నింపుకుందట. ఇంతకీ ఆ జింక పాపము గర్భిణిగా ఉందట. అయితే తను కూడా తన మనసులో దైవాన్ని కోరుకునే ఉంటుంది గనుక ధైర్యముతో తల వంచి నీళ్లు తాగుతుందట. ఎప్పుడైతే తను నీరు తాగడానికి తన తల దించుకుని నీరు తాగుతుందో వేటగాడు తప్పకుండా తన బాణాన్ని సంధిస్తాడు. అలానే సింహము కూడా తన పైకి దూకుతోంది. ఇవన్నీ కూడా ప్రమాదకరమైన పరిస్థితులు. ఎటు చూసినా ప్రమాదమే, తప్పించుకునే మార్గమే లేదు. అయినప్పటికీ ధైర్యముగా దేవా నీ చిత్తమయ్యా అనుకుని ఉంటుంది కదండి. అప్పుడు చక్కగా తల వంచి నీళ్లు తాగుతుందట. ఎప్పుడైతే నీరు తాగుతుందో వేటగాడు తన బాణాన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేశాడట.
తన బాణమును విడిచిపెట్టడానికి ప్రయత్నం చేసే ఈ సమయంలో ఆకాశంలో నుంచి పెద్ద ఉరుము వచ్చిందటండి. ఆ ఉరుము శబ్దానికి తన చెయ్యి ఏమవుతుంది తెలియకుండానే జంకుతోంది కదా. అప్పుడు గురి తప్పిందట. బాణము గురి తప్పి ఎదురుగా పొదలలో కూర్చొని ఉన్న సింహానికి తగిలిందట. వెళ్ళి తన కాళ్ళపై గుచ్చుకుందట. తన కాళ్ళపైన ఈ బాణం గుచ్చుకుని వెంటనే ఎదురుగా చూసిందట సింహం. ఈలోపు ఎవరున్నారండి? వేటగాడు లేచి పారిపోతూ ఉన్నాడట. సింహం చాలా స్పీడుగా తన వైపు పరుగులు పెడుతూ ముందు వేటగాడు వెళుతున్నాడు, వెనుక సింహం వెళుతోంది. రెండు వైపులా కూడా ప్రమాదం తనకి తప్పింది. ఈ ఉరుములు వెంబడే ఆకాశం నుంచి పెద్ద వర్షము కురిసిందట. ఆ వర్షం వచ్చి అడవంతా కూడా మంటలు ఆరిపోయినాయి. ఇప్పుడు చూడండి, ఆ జింక తను ఎటు ప్రయాణము చేయాలనినా ఏ ఇబ్బంది లేకుండా తన చుట్టూతా ఉన్న ప్రమాదకర పరిస్థితులన్నీ కూడా దూరమైపోయినాయి. నేస్తమా, జింక చక్కగా తన కడుపు నిండుగా నీరు తాగి గర్భిణీగా ఉండి తన ఇంటికి క్షేమముగా తన స్థావరానికి చేరుకుంది. అలానే నీ బ్రతుకులో కూడా నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము ఎన్నడూ వర్తిల్లదు నేస్తమా. నీ పక్షాన దేవుడు ఉన్నారు కాబట్టి నీవు నీ దేవుని అడుగు జాడల యందు ఆయన ఆజ్ఞానుసారముగా జీవించుటకు నీవు ప్రయత్నము చెయ్యి. నీ దేవునితో అంటి వెంబడించి జీవించడానికి నీవు మనస్ఫూర్తిగా కోరుకో. దేవుడు నీ బ్రతుకులో ఉన్నతమైన కార్యములను తప్పక జరిగిస్తారు. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసీనుడైన దేవా, మీ ఘనమైన నామమును కొందరములు తండ్రి, మీ బిడ్డతో మాట్లాడిన రీతిని బట్టి స్తుతులు నాయన. ఏ బిడ్డకైతే ఈ వాక్కును వినిపించి ఉన్నారో వారి జీవితంలో, వారి కుటుంబంలో నాయన మీ కృపను మెండుగా అనుగ్రహించి నాయన వారి వైపు పొంచి ఉన్న ప్రతి ప్రమాదమును కూడా తప్పించి మేలులతో నాయన మీ బిడ్డల యొక్క హృదయమును తృప్తిపరిచి కాచి కాపాడమని సమస్తాన్ని మీ కృపాహస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. కరుణ వాత్సల్యత కలిగిన దేవుడు మీ జీవితంలో అనేకమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.